న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అన్నమయ్య జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్ మదనపల్లిని సందర్శించి కొత్త జిల్లాకు అవసరమైన అగ్నిమాపక సదుపాయాల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించారు. ఇటీవల మదనపల్లిని జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్థలాలను ఆయన పరిశీలించారు. కొత్త జిల్లా ఏర్పాటుతో అగ్నిమాపక విభాగం సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు. ఆయనవిల్లి మండలంలోని తొత్తర 3లో విద్యుత్ స్తంభం ఒరిగిపోయి కొబ్బరి చెట్టు వైపు వాలింది. ఈదురు గాలులు వీచేటప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, కొబ్బరి చెట్టును పట్టుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆయనవిల్లి మండలం పొట్టిలంకలో ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం 70 సెంట్ల భూమి కొనుగోలు చేసి 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయలేదని స్థానికులు ఆరోపించారు. నక్కరాధ మాట్లాడుతూ ఇల్లు లేకపోవడంతో ఒకే ఇంట్లో 3-4 కాపురాలు చేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్నతి పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఎగ్ కోర్టు వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్థిరత్వం, స్వయం ఉపాధి అభివృద్ధి, కుటుంబోత్థానానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా విధుల్లో తనిఖీలు చేపట్టారు. పలు వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను చూసి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చెత్తను తొలగింపచేసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ట్రాక్టర్లోకి మోస్తూ శ్రమదానం చేశారు. పట్టణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి అల్లీపురం ప్రాంతంలోని భగవాన్ వెంకయ్య స్వామి లేఅవుట్ను సందర్శించారు. లేఅవుట్లోని ప్లాట్ అనుమతులు, నూతన భవనాలకు టౌన్ ప్లానింగ్ అనుమతులు, ఖాళీ స్థల పనులను తనిఖీ చేశారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ స్థానికులకు సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. సేకరించిన సంతకాలతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చింతలపూడికి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ చర్య ద్వారా ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. పెదవేగి మండలం కొండల రాయుడిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కోటారి అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. 1 కోటి సంతకాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు దెందులూరు వెళ్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను నిలుపుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్ దెందులూరులోనే ఎందుకు అని అబ్బయ్య చౌదరి పోలీసులను ప్రశ్నించడంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. నరసింహపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పాఠశాలలు, బ్యాంకులకు వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారింది. గత కొన్ని నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. కల్వర్టుపై పలకలు తొలగిపోయి రహదారి శిథిలమవ్వడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. బొబ్బిలి పట్టణం ఐటీఐ కాలనీలో వారం రోజులుగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి వస్తున్న దుర్వాసన, కాలుష్యం కారణంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.